హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగున్నారనుకుంటున్నాను. నా లాగొచ్చి చవ్వులెలివి లాగండి. ప్లీజ్ అండి కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియోస్ ఎలా ఉన్నాయి కామెంట్స్ పెట్టండి. ఇక్కడేంటంటే సండే అనమాట. పొద్దున్నే ఇంకేంటబ్బా బట్టలనుకుంటున్నారా? ఇక్కడేమంటే ఇవి నా బట్టలండి. ఇవేంటంటే ఈ అంత మట్టేం అవ్వవు కదా! ఇంక అందువల్ల నేనేంటంటే వాటిలో కొంచెం లిక్విడ్ వేశాననమాట. ఇంకా లిక్విడ్ వేసేసి జస్ట్ ఇలా పెట్టేస్తానండి బట్టలైతే. వీటిల్లో ఒక టీ షర్ట్ ఉంది మా చిన్నాడిది. వాడైతే దాన్నైతే భయంకరంగా మాపేస్తున్నాడు. ఉదయం లేచామా, ఇంకా లేచిన తర్వాత కరెంట్ అయితే పోయిందనమాట. నేనేంటంటే నైట్ పులిహోర చేశాను. పులిహోర చేస్తే ఇంకా ఆ పులిహోర పిల్లలకైతే పెట్టేశాననమాట కొంచెం ఉండేది. ఇంకా నేను కొంచెం కాఫీ అయితే తాగాను. ఎందుకంటే ఇంకా ఫుడ్ తింటే మనకి అంత ఒళ్ళు వంగదు కదా! ఇంకా దానివల్ల అనమాట. ఇక్కడేమో ఇవి ఉన్నాయి కదా! చేత్తో ఉతికితే అసలు ఎంత బాగున్నాయంటే బట్టలైతే ఆ ఫీలింగే వేరండి. ఆ మిషన్‌లో వేసి అవన్నీ ఏమంటారు తిప్పి తిప్పి ఏమంటారు ముడతలొచ్చేస్తాయన్నమాట. అదే ఇలా ఉతికితే అసలు బట్టలు ఎంత బాగుంటాయో అసలకి చెప్పనక్కర్లేదండి. నా బట్టలేమంటే అంతగా మాయవనమాట. ఇంక నేనేంటంటే జస్ట్ అలా డ్యూటీకి వేసుకొని వెళ్ళి ఇప్పేస్తానండి. ఇంకా దానివల్ల ఏంటంటే అంత శ్రమ గూడా అనిపించదనమాట బట్టలు. కానీ ఇలా చేత్తో ఉతుక్కుంటే భలే ఉంటుంది కదా! ఇంకా అట్లా అనమాట. ఇంక ఇది వైట్ ప్యాంట్ గూడా నేను ఇంకా వాషింగ్ మిషన్‌లో వేయట్లేదు. కొన్ని కొన్ని చేత్తో ఉతుక్కుందాంలే అని చెప్పనేసి ఇదిగో ఇలా ఉతుకుతున్నాననమాట బట్టలైతే. ఇంకా పిల్లల గుడ్డలేమో వాషింగ్ మిషన్‌లో అయితే వేసాను. ఆల్రెడీ వాషింగ్ మిషన్‌లో ఉన్నాయి. మాకేంటంటే పోయిన వారం గూడా అలాగే కరెంట్ పోయిందనమాట. పోయిన వారం ఏంటంటే మరీ ఎర్లీ మార్నింగ్ ఎళ్ళింది. కానీ ఈసారేంటంటే 8కి అలాగా కరెంట్ పోయిందా, ఇంకా కరెంట్ రాలేదనమాట. సేమ్ అనమాట. 1:30కి వచ్చింది పోయిన వారం. ఈ వారం కూడా సేమ్ 1:30కి వచ్చింది. ఇక్కడ చూసారా మా చిన్నాడైతే ఈ టీ షర్ట్ మీద ఇంకు అవన్నీ పోసేసుకున్నారు. అక్కడ పిల్లలు ఉంటారు కదా! వాళ్ళేవో స్కెచ్ పెన్నులతోటి వాటితోటి అలా పోసారు. ఇదేమో వైట్ షర్ట్ అండి. వాడికి ఇంకా దీనికన్నా ఇంకొక మంచి షర్టు, ఒక ప్యాంట్ కూడా అడిగాడు. నేను ఇంకా వేయలేదనమాట. ఇంకా వేసినా గాని వాటి మీద కూడా ఇలాగే మరకలేసుకొచ్చేవాడు వాడైతే. ఒరేయ్ వద్దురా అని చెప్పినా గాని ఇంక ఏడుపండి. ఇంక ఉదయం లేగానే ఏడుపనమాట. ఇంక సరే అని చెప్పని ఇంక వేశాను వాడికి. ఇంకా వేస్తే ఈ షర్ట్ అయితే మరకలనమాట. ఇలా చేసుకొనొచ్చాడు వాడైతే. ఇంకా వాటినైతే ఇలా ఉతికాను. కానీ ఆ ఇంకు మరకైతే బట్టలారిపోయిన తర్వాత నీట్‌గా అయితే పోయిందండి అది. ఆహ్, ఇంకా అలాగా ఇంక బట్టలైతే ఉతుకుతున్నాను. ఇంకా అలాగే మా పెద్దోడివి గూడా ఉన్నాయా షూ, సాక్స్‌లు ఇంక ఇవన్నీ అయితే ఉతుకుతున్నాను. నేనేంటంటే ఇంకా చేపల పులుసుందండి. అలాగే ఓన్లీ రైస్ వండితే సరిపోతుందిలే అని చెప్పి సారీ అండి. చేపల పులుసు చెయ్యాలనమాట. అంటే ఇంక చికెన్ కూడా తెచ్చుకోలేదు. చేపలే తెచ్చుకున్నాను. ఇద్దో కాలిపట్లు గూడా ఉన్నాయా, ఇంక వీటిని గూడా ఉతికేస్తాంలే అని చెప్పనేసి ఇంక అదే వాటర్‌లో ఇలాగ వేసేసి ఇదిగో వీటినైతే జస్ట్ సోప్ అలా పెట్టేసి పక్కనైతే పెట్టేస్తున్నాను. ఇంకాసేపు తర్వాత ఉతకచ్చులే అని చెప్పని మురికి చూసారా ఎలా వస్తుందో. ఇంకా ఇలా అనమాట. ఇంకొంచెం సర్ఫ్ నీళ్ళు మిగిలున్నాయి కదండీ! ఇంకా దానివల్ల ఏంటంటే ఇలా సోప్ పెట్టేసి ఇదైతే పక్కనైతే పెట్టేస్తాను నేను. చాలా అంటే చాలా మురికుందండి. ఇంకా దీన్నేంటంటే కొంచెం పట్ల ఉతికాను కదా! ఇంకా దానివల్ల ఏంటంటే కొంచెం సోప్ అలా వేసేసి ఇంకా జస్ట్ అలాగా వాటిని కూడా ఏంటంటే ఇలాగ కడుగుతున్నాననమాట. ఈ 2 ఎండైతే ఉందండి. బీభత్సంగా ఉందనమాట ఎండ. కానీ ఏదేమైనా గానీ ఈ బట్టలైతే ఎండాకాలం గాని ఆరేసామంటే చాలా త్వరగా ఆరిపోతాయన్నమాట. అదే ఇలా ఉతికేసి మనం కొంచెం చల్లకాలంలో గాని ఉతికామనుకో ఇంకా అవి అస్సలు పోవన్నమాట. ఇవేంటంటే ఫస్ట్ కొంచెం వాటర్‌లో ఇలాగ తీసి పెట్టుకుంటాను. ఇంకా ఆ తర్వాత ఇంకొకసారి మళ్ళా 2, 3 సార్లు ఇలాగా వాటర్‌లో ఇలాగ జాడిచ్చేసి ఇంకైతే నేనైతే బట్టలైతే ఆరేస్తాననమాట. ఇంకా ఇదిగో ఇలాగండి. ఇంకా చాలా పనులున్నాయన్నమాట. ఈ సండే రోజైతే ఎన్ని పనులు పెట్టుకున్నానంటే అన్ని పనులున్నాయండి. చేస్తా ఉంటే వస్తా ఉన్నాయి. ఇంకా కాకపోతే మళ్ళా ఇప్పుడు వెళ్ళాలా, మళ్ళా కర్రీ గూడా చేయాలి. ఈలోపు మళ్ళా నేను పని అంతా పూర్తి చేసుకొని ఇంటికొచ్చేటప్పటికి ఆర్డరొచ్చింది. ఇదేంటంటే బాడీ స్ప్రే అండి.
ఇంక ఇవేంటంటే నాకు 300 పడ్డాయండి. ఆఫర్‌లో వచ్చాయన్నమాట. అందువల్ల నేను కొన్నానండి. ఈ 3 వచ్చి 450. ఇదేమో ఆహ్, ఇంతకుముందు వాడాను వీటిని నేను, బాగున్నాయి. ఇంక ఇదైతే ఇప్పుడు కొత్తగా వాడటం అనమాట. మా పెద్దోడు చూసారు, నేను ఓపెన్ చేస్తాను మా అని చెప్పని, ఇంకా వాడైతే వీటిని ఓపెన్ చేశారు. ఇటు చుట్టూ ఏదో ఒకటి మొత్తం బాగా పకడ్బందీగా చుట్టు పెట్టారనమాట, ప్లాస్టిక్‌ది. ఇంక ఇద్దో చూసారు, ఇవి కాస్ట్ అయితే చాలా తక్కువండి. 299 వచ్చి 100 రూపీస్ అలా పడిందనమాట. ఇంక నేను అందువల్ల కొన్నాను. చేపలు కూడా ఏంటంటే మొన్న నైట్ వచ్చి వీటిని డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టాను. దీంట్లో 2 రకాల చేపలున్నాయి. ఒకటొచ్చి మొయ్య చేపలు, ఇంకోటొచ్చి ముళ్ళు చేపలనమాట. ఇంక మొయ్య చేపలేమో పులుసు పెట్టేస్తాంలే పిల్లలకి అని చెప్పనేసి ఇంక వాటినైతే పక్కన పెట్టేస్తున్నాను. ఇవైతే ముళ్ళులుంటాయండి. ఈ పిల్లలు తినలేరు. చాలా ముళ్ళులుంటాయనమాట. వాటిని ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. తర్వాత జాన కూడా ఉంది దాంట్లో, పక్కన పెట్టేశాను. ఇంకా ఇదిగో ఇదైతే నేను ఇంకా చింతపండు కూడా ఆల్రెడీ నానబెట్టేశానండి. కొంచెం కారం అయితే పడిపోయింది కింద. ఇంకా అలాగే కొంచెం ఉప్పు, ఇంకా పసుపు, కారము, అలాగే చింతపండు పులుసు కూడా అయితే వేస్తున్నాను. నేను అసలు ఇంకా చూపించట్లేదు అనమాట. చేపల పులుసు ఆల్రెడీ చాలా సార్లు చూపించాను. ఇంకా అందువల్ల మీకైతే ఇంకా చూపించదలుచుకోలేదు అంతంత డీప్ గా. ఇంకా ఇలాగ లాస్ట్ అండ్ ఫైనల్ గా దీంట్లో చింతపండు పులుసు కూడా వేసాను అనమాట. దీంట్లో కొంచెం తగినంత వాటర్ కూడా పోసుకున్నానండి. మళ్ళీ చేపలు ఉడకాలి కదా, ఇంకా దానివల్ల ఇంకా ఆల్రెడీ ఇంకా తాలింపుకైతే ఈ దబరలోనే పెట్టుకున్నానా, ఇంకా ఈ దబరలోనే ఇంకా ఇవన్నీ వేసేస్తానమాట. అంటే అవి ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం కదండి, అవన్నీ అయితే వేసేస్తాను దీంట్లోనే. ఇంకా టమాటాలు, ఇంకా ఇలాగ తెల్లగడ్డలు, ఆనియన్స్, ఇవన్నీ వీటిల్లో అయితే వేసేసి దీన్ని అయితే బాగా మగ్గనిస్తానమాట. మగ్గనిచ్చిన తర్వాత మూత అయితే పెట్టేస్తానండి. ఉప్పు వేస్తే మనకి ఏంటంటే కొంచెం బాగా, ఇప్పుడు చెప్పనక్కర్లేదులేండి, బాగా మగ్గుతున్నాయి అనమాట. అందువల్ల నేను త్వరగా వేస్తాను. ఈ గ్యాప్లో ఏంటంటే అంట్లు ఉన్నాయి కదా, ఈ అంట్లు సర్దేస్తాంలే అని చెప్పని ఇదిగో మా పిల్లలన్నీ తీసేస్తారండి. గ్లాసులు ఏం లేవు, అదొక్కటే మిగిలిందనమాట. ఇంకా వీటిని అన్నిటిని సర్దాలి. ఇంకా చల్లి పెట్టేస్తారండి ఇల్లు మొత్తం పిల్లలైతే. ఇంకా అవి సర్దేలోపు మనకైతే ఇవన్నీ బాగా మగ్గిపోయాయి. ఇంకా ఆ తర్వాత నేనేంటంటే చేపలు అయితే వేస్తున్నానండి. ఇంకా మీరు అనుకోవచ్చు అదేదో కారం దాంట్లోనే వేయచ్చు కదా అనుకోవచ్చు. ఇదేమో మా అమ్మ చేసే ప్రాసెస్ అండి. ఇంకా ఆ ప్రాసెస్ నేను అలాగే ఫాలో అవుతానన్నమాట. మా అమ్మ మా అక్క ఇద్దరు చేస్తారు. ఇంకా ఆ ప్రాసెస్ నేను అలాగే ఫాలో అవుతాను. అందువల్ల నేను ఏంటంటే ఇదే ప్రాసెస్ లో చేస్తానండి ఎప్పుడు కూడా పులుసు అయితే. కానీ చాలా బాగుంటుంది, సింపుల్ గా టేస్టీగా ఉంటుంది అనమాట. అసలు ఆకలేస్తుంది. చేపలు ఆ పులుసు అయ్యేటప్పటికి చిన్నగా ఆకలేయట్లేదు అనమాట. నేనేంటంటే బట్టలు అవన్నీ ఉతికేసాను కదా, ఇంకా దానివల్ల అండి. బట్టలేమో యూనిఫామ్ అన్నీ ఉన్నాయి పిల్లవాడివి. ఇంక త్వరగా కరెంటు కానొస్తే ఆ బట్టలు కూడా ఆరేయాలి. అది ఎప్పటికి వస్తుందో చూడాలన్నమాట. ఇంకా నేనైతే పిల్లలకి ఫస్ట్ వేసేసాను. ఇంకా తర్వాత నేనైతే ఇలా వేసుకొని తింటూ ఉన్నాను. మళ్ళీ మధ్యలో పిల్లలేమో బయటకు వెళ్దామా అంటూ ఉంటే ఇంకా ఇల్లు అవన్నీ చిమ్మేసుకొని ఇంకా బయటకు అయితే వెళ్ళానండి. ఈ పౌడర్ అయితే 90 రూపాయలకి వచ్చి 2 వచ్చాయన్నమాట. ఇంకా పిల్లలేవో స్నాక్స్, ఇంకా థమ్స్అప్ తీసుకున్నాను. భలే ఎండగా ఉండిందా, ఇంకా నేనైతే ఒక థమ్స్అప్ అయితే తీసుకున్నాను. పిల్లలకేమో ఇలా స్నాక్స్ అవి తీసుకున్నాను అనమాట. చూసారా, గ్లాసులు అయితే రెడీగా తెచ్చిపెట్టుకున్నారు. ఇంకా ఇలాగా వాళ్ళకైతే థమ్స్అప్ అయితే పోస్తున్నాను. ఇంకా పిల్లలైతే ఇలాగ తాగుతూ ఉన్నారనమాట. వీడు చూసారా, లాలీపాప్ అది వేసుకున్నాడు దాంట్లో. అరే చా అని చెప్పని అంటూ ఉంటారనమాట. నేనైతే ఇంకా వాడు అలాగే తింటూ ఉన్నాడు. తర్వాత ఏంటంటే ఇళ్ళు అవన్నీ చిమ్మేశాను కదా, ఇంకా ఆయన తర్వాత నేను ఎప్పటి నుంచో ఈ డ్రెస్సింగ్ టేబుల్ ని తుడవాలి అనేసి అనుకుంటూ ఉన్నానా. ఇంకా ఈ రోజుకైతే కుదిరిందనమాట డ్రెస్సింగ్ టేబుల్ తుడవడము. ఇదిగో దీనికేమో తాళం వేసి చూసారా, మరకలు అన్ని భయంకరంగా పోసి, అసలు అద్దం అయితే మొహం అయితే అసలు అద్దంలో కనిపించట్లేదు అనమాట. ఎందుకంటే దాని చుట్టూ మొత్తం వాళ్ళు మరకలు అయితే పూసేస్తారండి. ఇంకా వీటన్నిటిని అయితే తీసేసి కింద అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా పేపర్స్ ఇవన్నీ చూసారా, అసలు ఎంత ఘోరంగా ఉందంటే అంత ఘోరంగా ఉందనమాట. ఈ రోజుకైతే ఇది సర్దడానికి కుదిరిందండి. ఇంకా పనిలో పని ఇంకా అవన్నీ పెట్టేసుకున్నాను అనమాట. ఈరోజు పనులన్నీ ఇద్దండి. ఇంక ఇవన్నీ అయితే కింద పెట్టేసుకొని వీటిల్లో కొన్ని పడేయాలన్నమాట. నేను ఇంకా కొన్ని తెచ్చుకుంటా గానీ స్క్రబ్బర్స్ అని ఇవన్నీ అసలు ఏమి పుయ్యనండి. అసలు
అసలు టైం కుదరదు నాకైతే. ఏదో పూసుకోవాలి అని చెప్పి అక్కడ తెచ్చి పెడతాను కానీ ఇంకా కుదరదు అనమాట. ఇంకా ఇదిగోండి వీటన్నిటిని క్లీన్ చేసుకొని పేపర్ అన్ని తీసేసి ఆల్రెడీ తుడిచేసి పక్కన పెట్టేసుకున్నాను. ఈ గ్యాప్ లో ఏంటంటే వీటిలో ఉన్నాయన్నీ తీసేసి, చూసారా మా వాడు ఎన్ని నెయిల్ పాలిష్లు ఉంటే చాలా నెయిల్ పాలిష్ని అసలు పాడు చేసేసాడండి. అన్ని తొడవడము. ఇగో చిన్నాడు మళ్ళీ ఏం తెలియనట్టే ఎంత బుద్ధిమంతుల్లాగా కూర్చున్నాడు కదా. ఇంక అన్ని ఇలా అనమాట. దీంట్లో ఏమో స్టిక్కర్స్ అవన్నీ, స్టిక్కర్స్ కూడా గండమేనండి నాకు. ఎందుకంటే మా చిన్నాడు ఏడంటే ఆడ తీసేస్తారు. ఇంకా దీంట్లో వేసుకుందాంలే అనే ఐడియా వచ్చిందా. ఇంకా వీటిలో అయితే వేసుకున్నాను. చూసారా అవి పైన పెట్టేటప్పటికి అసలు అవి తీసి నాకు చూసుకోవడానికి కూడా కుదరదు అనమాట. ఇంకెలాగ కొంచెం కిందగా పెట్టేసుకుందాంలే మనకు అనిపించేటట్టు. నేనేమో ఇలాగైతే సర్దుకుంటానా, మా చిన్నాడైతే వచ్చేసి అసలు కలిపెట్టేస్తూ ఉంటాడండి. ఇంకా ఎలా పడితే అలా చేస్తూ ఉంటాడు. ఇంకా పిల్లలు కదా వాళ్ళకి తెలియదు కదా, ఇంకా అలా అనమాట. ఇంకా నేనైతే దీంట్లో ఇదో ఇవన్నీ పెట్టేసుకున్నాను. దువ్వెనలు కూడా దాంట్లో పెడదాం అనుకున్నా కానీ వద్దులే, చాలా దువ్వెనలు ఉన్నాయన్నమాట. ఇంకా దీంట్లో అయితే పెద్ద దువ్వెనలు అన్ని పడతాయి. ఇంకా అందువల్ల ఏంటంటే ఇంకా దాంట్లో అయితే పెట్టేస్తానండి. ఈ నెయిల్ పాలిష్లు కూడా అన్ని దీంట్లో అయితే నీట్గా అయితే సర్దుకుంటున్నాను. అసలు చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా ఇద్దండి ఇలాగైతే సర్దేసుకున్నాను అనమాట. నీట్ గా పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఎంత నీట్ గా ఉన్నాయి. కానీ ఇంకా అవి చెప్పలేమన్నమాట. మళ్ళా నెక్స్ట్ ఏ రేంజ్ లో వెళ్తాయో. ఇక్కడ చూసారా ఇదంతా మరకలండి. ఇంక ఇదంతా తుడుస్తూ ఉన్నాను అనమాట. అసలు తుడుస్తుంటే అసలుకి ఎలాగంటే అసలు అంత భయంకరంగా అనమాట. చూసారా ఇప్పుడు ఎంత నీట్ గా కనిపిస్తుందో. ఏం లేదండి, వీళ్ళు కారు బొమ్మలు అవన్నీ ఇదిగో ఈ ఫ్రిడ్జ్ మీద టీవీ మీద కూడా ఆడతారండి. వీళ్ళతో పనే కాదు. ఆ తర్వాత ఇదిగో ఈ ఫ్రిడ్జ్ పక్కన కూడా ఉంటుంది కదా, అట్లా అద్దం మీద నుంచి అలా ఫ్రిడ్జ్ మీదకి వెళ్తారనమాట. ఇంకా నా మొహం నాకే చూసుకోబుద్ది లేదు. ఇంకా ఇంకొక స్టిక్కర్ అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఆల్రెడీ సర్దున్నాను కదా, ఇంకా దాంట్లో నుంచి ఒక స్టిక్కర్ తీసి అయితే పెట్టేసుకున్నాను నేనైతే. ఇంకా ఈ చిన్నవాడు అసలు నిలవట్లేదు. ఇంకా అటు ఇటు తిరుగుతూనే ఉండారు. నేను సర్దే దగ్గరికి వస్తాను అంటూ ఉంటే ఇంకా నేనైతే రాబాక నాన్న అని చెప్తూ ఉన్నాను. చూసాడు వాడు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నాడు. ఇంకా అలాగనమాట. అస్సలు ఒక్క చోట కూడా నిలవట్లేదండి ఈ బొడ్డోడైతే. అసలు ఎంత చెప్పినా గాని అది చెయ్యొద్దురా అన్న పనే చేస్తున్నాడు అనమాట. అంత ఇదిగా ఉంటాడు అనమాట ఈడు. ఈడకి వచ్చేసి నేనేమో ఆ మందు కింద పెడితే ఆ మందు కదిలిస్తూ ఉన్నాడు. అరే అది వద్దు నాన్న, స్ప్రే వద్దు కదిలించబాకన్నా కానీ ఇంకా దాన్ని అయితే ఇంకా కదిలిస్తూ ఉన్నాడు అనమాట. ఇంకా మరకలు అవన్నీ అంటే భయంకరంగా ఉంది. అయితే మిర్రర్ అయితే అదిగో పక్కన చేరి అదిగో అది తీయాలని చూస్తున్నాడు. నేను అరుస్తూ ఉన్నాను. అయినా కానీ మనోడు పట్టించుకోవట్లేదు. మనోడి పని అనమాట. ఇంకా నేనేమో హెడ్ బాత్ కూడా చేయాలండి. ఇంకా ఈ పనులన్నీ పెట్టుకొని కానీ హెడ్ బాత్ అయితే ఖచ్చితంగా చేయాలన్నమాట. ఇంకా తర్వాత ఏంటంటే ఇది మొన్న తెచ్చుకున్నాం కదా డిమార్ట్ నుంచి. ఇంక ఇది ఇలాగే ఉంది. సరేలే ఇది ఎక్కడ పెట్టాలా అనుకున్నా. ఫస్ట్ ఏమో టీవీకి అలా అనుకున్నా కానీ ఇంకా మిర్రర్ కి పెడితే బాగుంటుంది కదా అని చెప్పనేసి ఇంకా నేనైతే ఇదిగో ఇట్లాగా మిర్రర్ కి అయితే ఇలా పెట్టేస్తున్నాను అనమాట. అలాగే దీనికి ప్లాస్టర్ కూడా మా పెద్దోడి దగ్గర ప్లాస్టర్ ఉందా, ఇంకా ఆ ప్లాస్టర్ తెచ్చినానా అని చెప్పనేసి ఇదిగో ఆ ప్లాస్టర్ వేసేసి పైనేమో సెట్ అయిందండి. ఆ పైన అదంతా ఉంటుంది కదా, ఆ మిర్రర్ లోనే పెట్టేశాను అనమాట. ఇంకా ఇటు చుట్టుపక్కల అంతా ఏమో ఇలాగా. ఇప్పుడు ఏంటంటే మేము తీసుకున్న డ్రెస్సింగ్ టేబుల్ ఉంది కదండి, ఇది స్పేస్ తక్కువ ఆక్రమిస్తుంది. లోపల స్పేస్ కూడా బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ మేము రీసెంట్ గా ఒక షాప్ కి వెళ్ళినా గానీ మా ఫ్రెండ్ మంచం తీసుకోవాలనుకుంటే ఆ షాప్ కి వెళ్ళినా గానీ అన్ని మిర్రర్స్ అన్ని ఇదేనమాట. డ్రెస్సింగ్ టేబుల్స్ అన్ని ఇలాగే వచ్చినాయండి ఆల్మోస్ట్ చాలా వరకు. అంతకు ముందు ఏంటంటే చాలా హెవీగా పెట్టేసి స్పేస్ పక్కనంతా ర్యాక్స్ అలా ఉండేది కదా, ఇప్పుడు అలా కాదనమాట. లోపల బాగా ఇచ్చారనమాట ర్యాక్స్. కాకపోతే అప్పుడు ఉండేవి కూడా కింద ర్యాక్స్ అలాగే చాలా ఎక్కువ ఉండేది అనమాట, స్టోరేజ్ గా పెట్టుకోవడానికి కానీ అలాగా. కానీ ఇప్పుడు ఇదేంటంటే చాలా ఇప్పుడు కొంచెం సింపుల్ గా లోపల స్పేస్ బాగుందనమాట. ఇంకా అలాగండి. తర్వాత నేనేంటంటే ఇల్లు అవన్నీ చిమ్మేసాను కదా, ఇంక ఇక్కడ కూడా సర్దాను కదా, అది కూడా చిమ్మేసి ఇంకా లైట్ గా డస్ట్ అదంతా పడేటప్పటికి ఇంకా ఇల్లు అయితే తుడుస్తున్నాను అనమాట. ఈ పిల్లలు చూసారా మొత్తం తిరుగుతూ ఉంటారు. అటు పోండి నాన్న ఇటు పోండి నాన్న చెప్పినా గానీ అస్సలు వినుకోవట్లేదు అనమాట. ఇంక ఇదిగో వీళ్ళిద్దరితోటి ఇలా ఉంటుందండి. ఆ మిర్రర్ కి అది పెట్టే లేకే లుక్ భలే వచ్చింది కదా.
ఇంకా అలా అనమాట. ఇంక నేనైతే ఇదంతా తుడిచేసాను. ఆ తర్వాత ఏంటంటే బట్టలండి ఇప్పటికైనాయి అనమాట. కరెంట్ పోయి వచ్చింది కదా! ఇంక ఈ బట్టలన్నీ అయితే ఇలాగ బయటైతే ఆరేస్తూ ఉన్నాననమాట. చాలా బట్టలున్నాయండి. పిల్లలవైతే యూనిఫామ్ మొత్తం పడిపోయాయనమాట. ఆ యూనిఫామ్ కూడా బాగా 3 డేస్ 3 యూనిఫామ్స్ ఉంటాయి. ఇంకా 3 యూనిఫామ్స్ అయితే ఇంకా ఇదిగో ఇలాగా ఆరేస్తున్నానండి నేనైతే. అసలకి సండే అయితే నిజం చెప్పాలంటే అసలు రెస్టే లేదండి. నేనింకా యాక్చువల్‌గా అయితే మామూలుగా పడుకుంటాననమాట. కానీ అది గూడా ఒకంతకు మంచిగా పడుకోనుంటే ఇంకా అదే పడుకొనే ఉంటామండి. ఇంకా అలా అనమాట. ఈ మధ్య గ్యాప్‌లో మాకు వాటర్ గూడా అయిపోయాయి. నాకేంటంటే వాటర్ క్యాన్‌లు కొనాలండి. 2 క్యాన్‌లుండాలి. ఒక క్యాన్ ఏంటంటే పగిలిపోయింది. ఒక 2 క్యాన్‌లు ఒక 3, 4 క్యాన్‌లు అలా ఉన్నాయంటే వాటర్ గాని తెచ్చిపెట్టుకున్నామంటే అందులో సమ్మర్ కదా! ఇప్పుడు పిల్లలు గూడా వాటర్ బాగా తాగుకొచ్చేది ఇంకా సమ్మరే కదండీ! ఇంకా పిల్లలు గూడా వాటర్ తాగుతారు. ఈ క్యాన్ ఏంటంటే ఒక క్యాన్ అయినందువల్ల ఇంకా వాటర్ అయిపోయినాయంటే ఒక్కోసారి ఇబ్బందయిపోతుంది. నేనేంటంటే ఒకసారి తెచ్చుకొని ఇంకోసారి ఎళ్ళాలంటే బద్ధకం అనమాట నాకు. కానీ ఇప్పుడు ఒక్క క్యాన్ గదా! ఇంకా సచ్చినట్టు ఎళ్తున్నాను. ఎళ్ళేసి ఇంకా అయిపోయిన తర్వాత తెస్తున్నాననమాట. ఇంకా ఇలాగ బట్టలన్నీ అయితే ఆరేసానండి. చూసారా? బట్టలైతే ఎన్నున్నాయో వీటిని గూడా మడతేసాననమాట నేనైతే. ఈ దీనికి ముందే ఏంటంటే నేను తలకైతే ఇంకా ఏంటంటే మెంతులు, అలాగే వేపాకు, ఇంకా తర్వాతొచ్చి మందారాకనమాట. ఈ 3 కలిపి తలకైతే అప్లై చేశానండి. ఇంకా అప్లై చేసేసి ఇంక తలస్నానం అయితే చేసేయాలి. ఇక్కడ తలస్నానం అన్నీ చేసేసి దేవుడికి దీపారాధన కూడా చేసేసాననమాట. ఇంకెట్లాగో మార్నింగ్ చేపల పులుసుంది కదా! ఇంకా అదే వేసుకొని తింటామండి. రైస్ కొంచెం మిగిలింది ఇంకొంచెం రైస్ యాడ్ చేసుకొని ఇంకా చేపల పులుసుతోటే తింటామండి ఈరోజైతే. ఇక్కడేమంటే నేను ఈ బెడ్ షీట్ అయితే వేస్తున్నానండి. ఈ బెడ్ షీట్ గూడా ఏంటంటే మేము ఇంతకు ముందు రిలయన్స్‌లో తెచ్చుకున్న షాపింగ్ చేసినప్పుడు అప్పుడు చెప్పా కదా! 299 రూపీస్‌కొచ్చింది అని చెప్పని. ఆ బెడ్ షీట్ అనమాట. ఇప్పటికైతే ముహూర్తం కుదిరింది. మా చిన్నోడేమో బయట పడుకొనున్నాడు. వీడైతే అన్నం గూడా తినకుండా అట్లాగే నిద్రకొచ్చేసాడా. మొన్నేం జరిగిందంటే ఫుడ్ తినకుండా ఇంకా అలాగే నిద్రపోయాడు. ఈ మధ్య ఆటలు ఎక్కువైపోతున్నాయన్నమాట. ఇంకా అలాగే ఈరోజు గూడా అలాగే నిద్రపోతున్నాడా, ఇంకా వాడినైతే లేపానండి. లేకపోతే వాడేంటంటే ఆకలికి నైటంతా ఇంక లేస్తూ ఉన్నాడనమాట. ఇంగ వాడినైతే అనుకున్నాను. ఇంక వీడికి ఫుడ్ పెట్టకుండా పడుకోబెట్టామంటే మనకి సినిమా చూపిస్తాడు. అది కూడా కాకుండా ఫుడ్ కొంచెం పెట్టాలిలెండి. చిన్న పిల్లలు కదా! ఇంకేంటంటే వీళ్ళు కొంచెం ఈరోజు లేట్ అయిందనమాట నాకది కాకుండా ఈ పనులన్నీ ఉన్నాయండి. ఇంకా అలాగే ఈరోజైతే అసలు మొత్తం అయితే ఇంటి పనులతోటే అయిపోయిందనమాట. ఇంకా అలాగండి. ఇంక ఇదిగో ఈ బెడ్ షీట్ గూడా అయితే ఇంకా నీట్‌గా అయితే సర్దేసుకున్నామా, ఇంకా వీడి పరుపుకి గూడా అయితే ఇదిగో ఈ కవరయితే వేయాలనమాట. ఈ కవర్ గూడా అయితే తెచ్చిపెట్టేసినాను. ఇదిగో వీటన్నిటినైతే ఇంకా నీట్‌గా ఎడ్జెస్ ఇవన్నీ లాగుతూ ఉన్నానండి. ఈ బెడ్ షీట్ లాగా ఇంకో బెడ్ షీట్ కూడా ఉంటుంది. ఆ బెడ్ షీట్ అయితే ప్రెజెంట్ ఇప్పుడు మేము కప్పుకుంటున్న సేమ్ అండి. అది ఇది చూసినా గాని సేమ్ అనిపిస్తాయన్నమాట. ఇంక ప్రస్తుతానికైతే ఇదైతే ఇట్లా వేసేసాను నేనైతే. మొత్తం నీట్‌గా అయితే ఇలా సర్దుతూ ఉన్నాను. ఇంకా పిల్లలకేమో నిద్రొస్తుంది. టైం అయితే 9:30 అయింది టైము. ఆల్మోస్ట్ అంతకుముందు చాలా లేట్ అయ్యేది గానీ, ఇప్పుడు మేమైతే చాలా వరకు త్వరగా పడుకుంటున్నామనమాట. అయితే పనులు వన్ బై వన్ చేసుకుంటే చకచకా అయిపోయాయండి. ఒళ్ళు బరువు అవ్వకుండా పని గాని స్టార్ట్ చేసామంటే పనులైతే త్వరగా చేసుకోవచ్చనమాట. లాస్ట్ అండ్ ఫైనల్‌గా ఇలాగ మొత్తం అయితే బెడ్ మొత్తం అయితే ఇలా నీట్‌గా అయితే సర్దేసుకొని ఇంకా పిల్లలు మేమైతే పడుకున్నామండి. ఇంక ఇదేనండి నా లాగు. ప్లీజ్ అండి కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసిన వాళ్ళు ఒక లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి. వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్.